సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారంలోని నూతనంగా నిర్మిస్తున్న శ్రీ జీవన జ్యోతిర్లింగ ఆలయ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని తాంబేలుగుట్టపై నూతనంగా నిర్మిస్తున్న శివాలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేఎంఆర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారంగా 16 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిభావం పెంపొందించుకొని సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, గ్రామాల అభివృద్ధికి దిశల వారీగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ తిరుపతి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దిన రాజకీయాభివృద్ధిరస్తు భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి సంపూర్ణానుకూల్యత ఫలసిద్ధిరస్తు శ్రీ జీవన జ్యోతిర్లింగ సంపూర్ణ అనుగ్రహ వీక్షణ ఫలసిద్ధిరస్తు. మొత్తం కనబడుతుంది. రాత్రిపూట అయితే అటు లైట్లు ఎక్కువ వస్తాయి. పటాన్చెరు గవర్నమెంట్ పలకలు తీసేసి లెవెల్ చేసి అంతా ఒక్కటే యూనిఫామ్. వేరే జేసీలు ఉన్నాయా? రెడ్డి గారి ఆయనకే మనం చెప్పింది సహకరించు. అందరికీ నమస్కారం. ఈరోజు జిన్నారం మున్సిపల్ పరిధిలో జిన్నారం గ్రామంలో శివాలయ మందిరానికి నా తోచిన సహాయాన్ని 16 లక్షల రూపాయలు వాళ్ళకి అందించడం జరిగింది. చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక భగవంతుని కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళకు సహకరించాలన్న ఆలోచనతో నా వంతు సహకారాన్ని అందించడం జరిగింది 16 లక్షలు. దాంతోపాటు జిన్నారం విలేజ్లో గాంధీ విగ్రహం పెట్టడం జరిగింది. దానికి 1.5 lakh పోయి దానికి ఇవ్వడం జరిగింది మాట ఇచ్చినట్టు. ఏది ఏమైనా సరే మన సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకోవాలి ప్రతి ఒక్కరూ. రాజకీయాలు వేరే, ధర్మం వేరే, సాంప్రదాయం వేరే. మన ఇండియా అనేది, భారతదేశం అనేది సెక్యులరిజం. అందరినీ సమానత్వంగా తీసుకొని పోయినప్పుడే దాన్ని లీడర్షిప్ అంటారు, తల్లిదండ్రుల రోల్ అంటారు దాన్ని. హిందూ, ముస్లిం, సిక్కు, సాయి అందరినీ కాపాడుకోవాలి. అందరినీ కాపాడుకుంటూ మన ధర్మాన్ని మనం ముఖ్యంగా కాపాడుకోవాలి. కడుపులో బిడ్డను ఏ విధంగా కాపాడుకుంటుంది తల్లి, ఆ విధంగా కాపాడుకొని ముందుకు పోవాలి. కాబట్టి మనం పూర్తి స్థాయిలో దీనికి ఇంకేమైనా అవసరం పడ్డా సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ అందరికి మాటిస్తూ. అలాగే నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు కానీ, మన 5 మున్సిపాలిటీలు కొత్తవి రావడం జరిగింది. 3 మున్సిపాలిటీలు పాతయి గ్రేటర్లో కలవడం జరిగింది. గ్రేటర్ హైదరాబాదే కాకుండా, మున్సిపాలిటీలే కాకుండా గ్రామాల గిట్ట అన్ని రకాల మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని అధికారులతో చర్చించి, స్థానిక నాయకులతో చర్చించి తప్పకుండా ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేసినామో దానికంటే మించి శరవేగంగా అభివృద్ధిని మనం ముందుకు తీసుకొని వెళ్తామని మాటిస్తా ఉన్నా.